విమర్శలన్నీ కూడా చాలా హాస్యాస్పదంగా ఉన్నాయి. మీరు పేరు నాని మాట్లాడినటువంటి మాటల్లో ఏవి కూడా అటువంటి విధంగా పేరు నాని మాట్లాడారు. ఈ ప్రభుత్వం ఎలా కూలిపోయింది నాకు అర్థం కావట్లేదు. ప్రభుత్వం కూలిపోయింది అంటే 164 సీట్లు కూటమి ప్రభుత్వానికి ఉన్నాయి. ప్రభుత్వం కూలిపోయింది అని అంటే ఒకవేళ 3 పార్టీల మధ్య గొడవలు వచ్చినాయి అనుకుందాం, సపోజ్ కూలిపోద్ది అని జనసేన 21 మంది ఉన్నారు. మరి వాళ్ళు రాజీనామా చేసి వాళ్ళ ప్రభుత్వాన్ని విరమించుకున్నది మాత్రాన మెజారిటీ ఉంటది కదా. అదే విధంగా బీజేపీ వాళ్ళు కూడా విరమించుకున్నా కూడా 134 సీట్లు ఉంటాయి తెలుగుదేశం పార్టీకి. లేక తెలుగుదేశం పార్టీ నిట్ట నిలువున ఏమన్నా చీలిపోతే తప్ప ఈ ప్రభుత్వం కూలిపోదు. మరి ప్రభుత్వం కూలిపోయింది అనేటువంటి మాటలు నోటికి ఏది వస్తే అది మాట్లాడేటువంటి మాటలు తప్ప ఏమన్నా ఉన్నాయా? 11 సీట్లతో ఏమైనా చేస్తారా? పోనీ మీరేమన్నా 11 సీట్లతో మీరు అసెంబ్లీకే పోలేకపోతున్నారు. మీ ముఖం చూపించలేకపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి పోయి. అలాంటప్పుడు ప్రభుత్వం కూలిపోయిద్దని పేరు నాని, అదే విధంగా అంబటి రాంబాబు మొన్న కడపల్లి కూడా ఇదే మాట్లాడి ఈ పిచ్చి ప్రేలాపనలండి ఇదని. ప్రభుత్వం కూలిపోయింది అనేటువంటి లేదు అంటే ఈ ప్రభుత్వము ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తుంది, ప్రజలను తిరస్కరిస్తున్నారు, వ్యతిరేకిస్తున్నారు, వచ్చే ఎన్నికల్లో వీళ్ళు ఓడిపోతారు, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచిద్ది అని వాడు చెప్పుకున్నా ఒక అర్థం ఉంటుంది. ఏదన్నా వినటానికి ఒక పద్ధతిగా ఉంటది. మరి ఇది వీళ్ళు మాట్లాడేటువంటి మాటలు అసలు తెలిసి మాట్లాడతారా, తెలియక మాట్లాడతారా, లేదా ఏదో ఒకటి మాట్లాడాలి అని పడికట్టు పదాలు పెట్టుకొని మాట్లాడేటువంటి ధోరణి నాకు అర్థం కావట్లేదు. ఇది ఒకటి ఏంటి అంటే అసలుకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. అసలు ఓడిపోయింది అనేటువంటిది ఎలా ఓడిపోతారు, ఎవరు ఒకళ్ళు ఓడిపోతారు, ఎన్నికల్లో ఓటు గెలుపోవటం సహజం. సరే 11 సీట్లే వచ్చినాయి, అది కూడా సహజమే అని అనుకుందాం. మరి 11 సీట్లు వచ్చినప్పుడు మాత్రం జగన్మోహన్ రెడ్డి రాష్ట్రం వదిలిపెట్టేసి బెంగళూరుకి వెళ్ళిపోయి అప్పుడప్పుడు విజిటింగ్ పొలిటీషియన్ లాగా ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టేసి మాట్లాడేసి వెళ్ళిపోతే మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అసలు ప్రజలు ఎందుకు గుర్తుంచుకోవాలి? ఎందుకో ప్రతిపక్ష పార్టీగా అసలు వాళ్ళ గురించి ఆలోచించాలి. అసలుకి వీళ్ళు ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు లేడు ఆంధ్రప్రదేశ్ లో, మాట్లాడేది లేదు. ఎప్పుడు ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి నాకు తెలిసి ఆ మావిగన్ దెబ్బకి ఆయన మళ్ళీ పారిపోయినట్టు ఉండడం. మావిగను లేదు, వ్యవహారం లేదు, ఆయన జోకర్ లాగా అయ్యాడు అని జనం అందరని ఆయన్ని ఇచ్చేసేసరికల్లా, ట్రోల్ చేసేసరికల్లా ఇక భయపడి పారిపోయాడు దెబ్బకి. మరి మధ్యలో వచ్చాడు కూడా, నిన్న మొన్న వచ్చినట్టున్నాడు. మరి ఇప్పుడు ప్రెస్ కాన్ఫరెన్స్ వ్యవహారం ఏమి లేవు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఈ పేరుని గుడివాడ అమర్నాథ్, అంబటి రాంబాబు వీళ్ళు నియోజకవర్గ స్థాయి నాయకులు, వీళ్ళు మాట్లాడితే రాష్ట్ర స్థాయి నాయకులని మనం డిబేట్లు పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి. ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష నాయకుడు కనపడకుండా పారిపోయినటువంటి పరిస్థితుల్లో వీళ్ళు మాట్లాడే పిచ్చి వ్యవహారాలు దీన్ని బట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు భవిష్యత్తులో జనం చూసేటువంటి పరిస్థితి కనపడటం లేదు. ఇంకొకటి ఏంటి అని అంటే చెప్పండి. ఇంకొకటి ప్రధానంగా ఎప్పుడు పవన్ కళ్యాణ్ మాట్లాడినా ఏదో రకంగా పేరుని నాని ఇమీడియట్లీ రావడం, అంబటి రాంబాబు ఇమీడియట్లీ రావడం, ఇలా స్పందించడాన్ని ఎలా చూడాలంటారు? ఇప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు మంత్రి పదవులు ఇచ్చాడు కదా, ఎవరిని తిట్టడానికి ఏ మంత్రిత్వ శాఖ అనేటువంటి శాఖలు ఇచ్చాడు. మీకు తెలియదు ఆ రోజున ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు పేర్నాయి, గుడివాడ అమర్నాథ్, అంబటి రాంబాబు, పవన్ కళ్యాణ్ తిట్టడానికి వాళ్ళకి శాఖలు, జోగి రమేష్ వీళ్ళకి, అదే విధంగా దాడిశెట్టి రాజా కూడా. ఆ తర్వాత కొడాలి నాని, ఈ వల్లభనేని వంశీ ఇలాంటి వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడిని, లోకేష్ ని, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని వాళ్ళని తిట్టడానికి వాళ్ళకి అప్పచెప్పినటువంటి బాధ్యత. ఈ విధంగా ఎట్లా చేసి అయ్యా నువ్వు మంత్రి పదవులు వ్యవహారం ఇవన్నీ ప్రభుత్వ పాలన వ్యవహారము, రాజకీయ ప్రత్యర్థులను తిట్టించడానికి కాదు, జగన్మోహన్ రెడ్డి ఇలాంటి పిచ్చి పనులు ఏందని ముఖ్యమంత్రి ఇస్తే అని ముఖ్యమంత్రి నుంచి దించేశారు జనం. ఇప్పటికీ కూడా మరి వాళ్ళకేమి ఆ విషయంలో కనీసమైనటువంటి అవగాహన రాలేదు, కనీసం దాని పద్ధతి మార్చుకున్నటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు మళ్ళీ పవన్ కళ్యాణ్ తిట్టడానికి ఇదే పేరునైనా అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాథ్ మరి కొద్దిగా అటు ఇటుగా ఉన్నట్టున్నాడు. మరి ఆయన ఉంటాడో పోతాడో తెలియనటువంటి పరిస్థితి వైసీపీలో. అందుకని ఆయన పెద్దగా వైసీపీ జనసేన గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చినప్పుడల్లా రాజకీయ ప్రత్యర్థి మాట్లాడొచ్చు, తప్పేం లేదు. పవన్ కళ్యాణ్ గురించి నేరుగా జగన్మోహన్ రెడ్డి కూడా మాట్లాడచ్చు. ఇక్కడ ఏదైనా సరే పవన్ కళ్యాణ్ లేవనెత్తినటువంటి అంశాల మీద అభ్యంతరాలు ఉంటే చెప్పాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అమరావతికి సంబంధించినటువంటి విషయం మీద అమరావతి జై అమరావతి అంటే అది కేవలము ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి దగ్గర అనుకునేదానికి అవకాశం ఉంటుంది. మీరు త్యాగం చేశారు రైతులు,
మీరు జై ఆంధ్రప్రదేశ్ అంటే ఆంధ్రప్రదేశ్ మొత్తానికి సంబంధించినటువంటి 5.5 కోట్ల మంది ప్రజలకు సంబంధించినటువంటి వ్యవహారము. ఈ 5.5 కోట్ల మంది ప్రజలకు సంబంధించినటువంటి రాష్ట్రానికి సంబంధించినటువంటి రాజధాని అమరావతి. అందుకని ఒక్క జై అమరావతి వరకే పరిమితం అవ్వద్దు, జై ఆంధ్రప్రదేశ్ అనండి ముందు, తర్వాత జై అమరావతి అనండి అని చెప్పాడు. దీంట్లో ఏం నెగిటివ్ ఉందండి? నాకైతే అర్థం కాలే. ఇది అమరావతికి పవన్ కళ్యాణ్ వ్యతిరేకమని, అమరావతి వ్యతిరేకిస్తున్నారు పవన్ కళ్యాణ్ అని, మరి ఇది వాళ్ళకి ఎలా అర్థమైందో తెలియదు నాకైతే మాత్రము. ఇది అర్థమైనటువంటి ఎల్ఎం మోహన్ రెడ్డి గారు కానీ ఎవరన్నా, ఇప్పుడు ఆయన ఉన్నాడు కాబట్టి అడగలం, పేరు దాన్ని అంటే నోటికొచ్చింది ఏది పడితే అది మాట్లాడాడు. అందుకనే దాన్ని మనం పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఈ ప్రభుత్వం కూలిపోతుందని తెలిసాట పవన్ కళ్యాణ్ ఈ విధంగా ఇంకో దెబ్బేస్తున్నాడు అనేటువంటి విధంగా మాట్లాడు. పవన్ కళ్యాణ్ మనం మాట్లాడిందంట ప్రభుత్వానికి చాలా సపోర్టివ్ గా మాట్లాడింది. ఈ ప్రభుత్వము వ్యవహారము రేపొద్దున వైసీపీ మళ్ళీ అధికారంలోకి రాకూడదు, వైసీపీ అధికారంలోకి వస్తే 5 ఏళ్లలో జరిగినటువంటి నష్టము భవిష్యత్తులో కూడా నష్టం జరిగింది అనేటువంటి విధంగా మాట్లాడాడు. సరే, జనం దాన్ని అంగీకరిస్తారా లేదా అనేది జనానికి సంబంధించినటువంటి విషయం. అంతేగాని తెలుగుదేశానికి వ్యతిరేకంగా మాట్లాడలేదు, అమరావతికి వ్యతిరేకంగా మాట్లాడలేదు, బీజేపీకి వ్యతిరేకంగా అసలు మాట్లాడ్డు పవన్ కళ్యాణ్. ఎలా మరి అలాంటప్పుడు పేరు నానికి అది ఎలా అర్థమైంది? నాకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడాడు అనేటువంటి విధంగా మరి ఆయన ఎలా అర్థం చేసుకున్నాడు? పోనీ వీళ్ళకి అర్థం కాదనుకోవచ్చు, జనాన్ని ఎందుకు మరి ఇలాగా? అదే కృష్ణాంజలి గారు, ఇంకొకటి ప్రజల్లో ఇంకొక డౌట్ ఉంది. ఏదైతే పెట్రోల్ డీజిల్ ధరలు విపరీతంగా పెంచేశారని ధర్నాలు చేస్తున్న వైసీపీ పార్టీ, పెట్రోల్ డీజిల్ ధరలు దేశవ్యాప్తంగా పెరిగినాయి నరేంద్ర మోడీ గారు ఆ విషయంలో, కానీ ఎక్కడ కూడా బీజేపీని విమర్శించిన దాఖలాలు లేవు. ఎందుకంటారు? ఎందుకు అనంటే ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి ప్రాంతీయ పార్టీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజకీయ ప్రత్యర్థులు ఎవరు? ఆంధ్రప్రదేశ్ లో ఉండేటువంటి కూటమి ప్రభుత్వం. మరి ఇప్పుడు డబుల్ ఇంజిన్ సర్కార్ అనేటువంటిది కేంద్రంలో ఉండేటువంటి ప్రభుత్వం పెంచిన, ఆంధ్రప్రదేశ్ లో ఉండేటువంటి ప్రభుత్వం కూడా ఎన్డీఏ ప్రభుత్వమేగా. మరి అలాంటప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం అయినటువంటి ఆంధ్రప్రదేశ్ లో ఉండేటువంటి చంద్రబాబు నాయుడిని, అదే విధంగా పవన్ కళ్యాణ్ ని, వీళ్ళని ఏది ఈ పెట్రోల్ డీజిల్ కి సంబంధించినటువంటి రేట్ల పెంపు మీద వాళ్ళనే విమర్శిస్తారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అదే తప్పేం కాదు. బీజేపీనే విమర్శించాలి, కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించాలి అని అనుకోవటం మాత్రం ఖచ్చితంగా అసంబద్ధమైనటువంటి వాదన. నేను ఇప్పుడే ఒక వీడియో చూశాను. నారా లోకేష్ ఒక సభలో, ఎక్కడో ఎన్నికల సభలో మాట్లాడుతున్నాడు. ఆయన మాట్లాడినటువంటి మాటలు ఏంటి అనంటే, రేపొద్దున ఎన్డీఏ ప్రభుత్వం కింద డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తే డీజిల్ పెట్రోల్ రేట్లు తగ్గిస్తాము, అదే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడిస్తే డీజిల్ రేట్లు ఇంకా తగ్గుతాయి, పెట్రోల్ రేట్లు తగ్గుతాయి ఇంకా అని కూడా ఆయన చెప్పాడు. పెంచడం సంగతి తర్వాత, మీరు ఇప్పుడు ఎందుకు పెంచారు అనే దానికి మరి కూటమి ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమాధానం చెప్పుకోవాలి. లేదు అంటే మా దగ్గర ఏం లేదు, నరేంద్ర మోడీ పెంచాడు, నరేంద్ర మోడీ పెంచినప్పుడు మేమేం చేయలేము, కాబట్టి నరేంద్ర మోడీని మీరు వెళ్ళి అడుక్కోండి అని చెప్పానండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. జనానికి కూడా అదే చెప్పానండి. మాకేం లేదు, మా వల్ల కాదు, మేము ఆ రోజున ఎన్నికల్లో చెప్పిందంత అబద్ధము, లేదా మా వల్ల కాదు, మా చేత కాదు. వైసీపీ పార్టీ వాదనలో ఇంకొకటి ఉంది, పక్క రాష్ట్రాల్లో కంటే ఏపీలోనే ఎక్కువ పెరిగిందని చెప్తున్నారు. పక్క రాష్ట్రాల్లో పెరిగిందా లేకపోతే ఇంకో రాష్ట్రాల్లో పెరిగిందా, అన్ని చోట్ల ఒకే రకంగా పెరిగినా ఆంధ్రప్రదేశ్ లో ఉండేటువంటి పెట్రోల్ డీజిల్ రేట్లు మిగతా రాష్ట్రాలకు సంబంధించినటువంటి డీజిల్ రేట్లు కన్నా ఎక్కువ ఉన్నాయి లీటర్కి. ఈ విషయాన్ని వాళ్ళు ఎలా కన్వే చేశారు నాకు తెలియదు, కానీ అన్ని దేశవ్యాప్తంగా ఒకే తరహాలో పెరిగినటువంటి మాత్రాన దేశంతా పెరిగింది కాబట్టి మనకంతా బాగానే ఉంది, మనం భరిద్దాము అని అనుకోని ఎవ్వరు అనుకోరు. ప్రజలు కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నారు. పెట్రోల్ డీజిల్ ధరల పెరగటాన్ని ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. నేను కనీసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా సరే ఒకటైనా ప్రజా సమస్యల మీద ఒక రోజు ఉద్యమం అన్న చేసింది అనేటువంటి దాని మీద నేను అప్రిషియేట్ చేస్తున్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని. వాళ్ళు ఖచ్చితమైనటువంటి దారిలోకి వచ్చారు. ఈ విధమైనటువంటి ప్రజల తరపున పోరాటం చేయటం మంచిది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేయాలి, కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తారా లేదనేది వాళ్ళ ఇష్టం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. రైట్. కృష్ణాంజలి గారు మళ్ళీ మాట్లాడతా, మోహన్ రెడ్డి గారితో మళ్ళీ మాట్లాడతా. మోహన్ రెడ్డి గారు ప్లీజ్ కంటిన్యూ. లక్ష్మీ గారు వినిపిస్తుందా? ఎస్, క్లియర్ గా ఉంది, మాట్లాడండి. మీకు, వంశీ గారికి, కృష్ణాంజనేయులు గారికి, చూస్తున్న వీక్షకులకు అందరికీ పేరు పేరున ఉదయపూర్వకంగా నమస్కారాలు. అప్పుడు సరిగ్గా వినిపించలేదు. ఎస్ సార్.
ఇప్పుడు నాకు వంశీ గారు అయితే బ్రహ్మాండంగా తెలుగుదేశం పార్టీ తరఫున మమ్మల్ని తిడతారు, మాట్లాడతారు. అది ఒక అర్థం ఉంది, బాగానే ఉంది. ఎందుకంటే ఆయన పార్టీ తరఫున ఆయన మాట్లాడొచ్చు, ఆయన తిట్టొచ్చు, దానికి సంబంధం లే. కృష్ణాంజనేయులు గారు వాళ్ళకన్నా ఎక్కువ మాట్లాడి, ఇది నా బాధ అంతా. ఎందుకంటే ఆడ కూర్చున్న తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రాడు, జగన్మోహన్ రెడ్డి గారు ఆ వేరే రాష్ట్రంలో ఉన్నారు, ఆంధ్రప్రదేశ్లో లేరు. ఏం మాట్లాడుతున్నారు, ఆయన ఏం చూస్తున్నారు? ఒక పోరాటం చేయలేదంటారు, ఇప్పుడు కరెంట్ ఇది ఒక డీజిల్ పెట్రోల్ పైనే పోరాటం చేస్తున్నారు, ఇంతవరకు ఒక పోరాటం చేయలేదు, ఇప్పుడన్నా ఒకటి చేసినారు, సంతోషం అని చెప్తున్నారు. ఎక్కడ ఏం చూస్తున్నారు? మరి ఆంధ్రప్రదేశ్ ఉన్నారా? ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా లేక సోషల్ మీడియా వీటిని గమనిస్తున్నారా లేదా నాకు అర్థం కావడంలే. ఎందుకు ఎట్లా మాట్లాడుతున్నారో కూడా ఈ మధ్య చాలా రోజుకు ఆయన టీడీపీ కూటమి కన్నా ఎక్కువ ఆయన సపోర్ట్ గా మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు వీళ్ళు ప్రైవేటు పరం చేయాలనుకున్నప్పుడు, వీళ్ళు టెండర్లకు పిలిచినప్పుడు, ఆ టెండర్లో పిలిచిన వాళ్ళని కూడా మీరు వచ్చి మళ్ళీ టెండర్లో పాల్గొంటే నెక్స్ట్ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని రద్దు చేస్తామని, తర్వాత 17 మెడికల్